తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగువారి ప్రతిష్టని ప్రపంచానికి చాటే విధంగా మొట్టమొదటి నుంచి కూడా అవినీతి పైన అక్రమాల పైన రాష్ట్రంలో అభివృద్ధి పైన దాదాపు 43 సంవత్సరాలు దాటింది. నిరంతరం ప్రజల కోసం రాష్ట్రం కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ. సంస్థాగతంగా కూడా పార్టీని ఒక ప్రజాస్వామ్య విధానంతోనే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం. ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా అటు మన తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ పార్టీలో ఉన్న నాయకత్వం అది తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకత్వమే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినా, ఇవాళ కేంద్రంలో ప్రముఖంగా ఉన్న అది ఒక తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి లీడర్షిప్. అది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు చేసుకోవడం, అక్కడి నుంచి గ్రామ స్థాయిలో లీడర్షిప్ని తయారు చేసుకోవడం, వాళ్ళని మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అంచెలంచెలుగా నాయకత్వాన్ని తయారు చేసి శిక్షణా తరగతులు కూడా నిర్వహించుకోవడం అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. ఇవాళ 1 కోటి మంది పైన సభ్యత్వాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. మరి దానికోసమే మహానాడు కూడా నిర్వహించుకుంటాం. గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు తెచ్చుకోవడం, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు చేసుకోవడం, ఆ తీర్మానాల్లో గ్రామానికి సంబంధించి నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి ఇలా అంచెలంచెలుగా ఆ తీర్మానాన్ని కూడా ఆమోదింపజేసుకోవడం, వాటినే ప్రభుత్వంలో కూడా పెట్టి ప్రభుత్వంలో అమలు చేసినటువంటి కిలో బియ్యం 2 రూపాయల పథకం కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, ఇవాళ జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం. దానిలో భాగంగా రేపు 27, 28, 29లో కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ మహానాడులో ఏదైతే ఇవాళ మేము గ్రామాల్లో వచ్చినటువంటి తీర్మానాలు, జిల్లాలో ఇవన్నీ కూడా అక్కడ చర్చించుకుని ఆమోదించుకోవడం జరుగుతుంది.